ఇన్ని డబ్బాలు ఉన్నాయి, 3 డబ్బాలు ఉన్నాయి, 3 డబ్బాలు, 3 రాకులు, 3 డబ్బాలు, 4 డబ్బాలు ఉన్నాయి. ఫ్రై 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 కూడా ఎక్కువనే చేయి, మళ్ళీ ఫ్రై సరిపోదు. మిగిలితే తింటా, రేపు కూడా తింటా. మా ఆఫీస్ నుండి తీసుకొచ్చినా ఇట్లా వేస్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత మన ఇట్లు శ్రావణి ఛానల్లో వ్లాగ్ వచ్చింది. అది కూడా మీకు చాలా ఇష్టమైన ఒక వంట వీడియోతోటి. హర్ష చికెన్ తేవడానికి వెళ్తుండనమాట. నేను ఆలోపు రెడీ అవుదామని చెప్పి తను నువ్వు వెళ్ళే దారి మొత్తం వీడియో తీయమంటే ఇదిగో ఇట్లా తీసాడు. రాలేదు రాడేవాడు, అయిపోయింది. ఇంకా జుట్టు వేసుకుంటే అయిపోయినట్టు. గంట నుంచి రెడీ అవుతుంది. దేనికోసం వెతుకుతున్నా? కమ్మలు ఇవి సెట్ అయినాయా? ఇవి కాదా? ఇన్ని డబ్బాలు ఉన్నాయి, 3 డబ్బాలు ఉన్నాయి, 3 డబ్బాలు, 3 రాకులు, 3 డబ్బాలు, 4 డబ్బాలు ఉన్నాయి. కమ్మలు ఎత్తుకుంటున్నా. ఇవేమో బొట్టు పిల్లలు, ఇల్లు ఏమో వేరే ఉన్నాయి. ఏదో ఒకటి పెట్టుకోగలరా? ఏదో ఒకటి ఎట్లా పెట్టుకుంటారమ్మా, సెట్ కావద్దా? అప్పటి నుంచో ఎత్తుకుతుంది. 2000 years later. నేను రెడీ. చిటికలే ఎక్కడ దాకా అయింది బిర్యానీ? నన్ను రెడీ కాలేదా అంటుండు. ఈయన ఇంకా ఉల్లిగడ్డలే కట్ చేసిండు అంతే. కాకపోతే మా ఆయన చాలా క్విక్కెస్ట్ బిర్యానీ చేస్తాడు. అది ఒక అర్ధ గంటలో తయారైపోయింది. మీకు అది చూపిద్దామనే ఈరోజు వీడియో తీస్తున్నా. ఈరోజు మాకు బ్యాంక్ హాలిడే ఇక్కడ. మాకు సాటర్డే, సండే, మండే 3 రోజులు సెలవులు వచ్చినాయి. ఆ 2 రోజులేమో వేరే వేరే రీల్స్, వేరే మన ఇట్లు శ్రావణి స్టోరీస్కి వీడియోస్ రికార్డ్ చేసినాము. ఈరోజేమో మన ఇట్లు శ్రావణిలో వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాము. అది కూడా మా ఆయన వంటలంటే మీ అందరికి చాలా ఇష్టం కదా, సో అందుకే చికెన్ బిర్యానీ. అందరు కమెంట్లో పెడతారు, నేను బిర్యానీ ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడితే అబ్బా రెసిపీ చెప్పండి అని పెడతారు. సో అందుకే ఈరోజు రెసిపీ చెప్తున్నాం మేము. అర్ధ గంటలో, అది కూడా ప్యాన్లో. నేను అంతకుముందు ఒక రీల్ చేస్తే ప్యాన్లో ఉందేంటి మీ బిర్యానీ, బయట ఆర్డర్ ఇచ్చుకొని అలా వేసుకున్నారా అని అన్నారు. కాదు, చూపిస్తాం ఇప్పుడు. సో ఫస్ట్ చికెన్ తేగానే చికెన్ కడుక్కోవాలి కదా. పచ్చి చికెన్ తింటా నువ్వు ఆది మానవుడు. ఎవరిద్దరు? ఓ ఇట్లా కొట్టించినావా చికెన్ బిర్యానీకి స్పెషల్ పెద్ద పీస్. సో ఈరోజు నేను రెడీ కావడానికి రీజన్ ఏంటంటే, ఇది నాకు రీతూస్ _collection అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు అనమాట. సో ఇది ప్రమోట్ చేయడం కోసం రెడీ అయినా, యాజ్ వెల్ యాజ్ మనం వ్లాగ్ కూడా తీస్తున్నాం కదా, సో వ్లాగ్ లో కూడా మంచిగా రెడీ అయినట్టు ఉంటుంది. రెడీ అయ్యి అండ్ మాకు ఈరోజు సెలవు కదా, చాలా టైం ఉంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక హర్ష బిర్యానీ చేసేంతలోపు నేను రెడీ అయిపోయినా. సో ఇప్పుడు ఈ ప్యాన్ లో బిర్యానీ చేస్తాడు. ఇందులో ఆల్మోస్ట్ ఎన్ని గ్లాసులు రైస్ పడుతుంది హర్ష? 3 గ్లాసెస్, 2.5 అయితే మంచిగా పడుతుంది. 2.5 అంటే ఆల్మోస్ట్ 1/2 kg రైస్ మంచిగా కుక్ అవుతుంది ఇందులో. మేము ఇద్దరమే కాబట్టి ఎప్పుడు ఇందులోనే చేసుకుంటాం. కడుగు. మీరు అంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. మేము ఫ్రైడే రోజు హర్ష ఓన్లీ ఒకటే కర్రీ చేయడు, 2 కర్రీస్ చేస్తాడు అనమాట. ఈరోజు బిర్యానీకి ఇట్లా చేస్తూ అండ్ కర్రీ కోసం అని. అది ఫ్రైయా పులుసా ఈరోజు? ఫ్రై. సో ఫ్రై పీసెస్కి ఇట్లా కొట్టించుకొచ్చిండు. అండ్ ఇక్కడ బిర్యానీకి 4 పీసులు, పెద్ద పీసులు. హర్ష బిర్యానీకి ఓన్లీ 4 పీసులే ఉన్నాయి, ఇంకో 2 వేయచ్చు వెళ్ళ. ఇంతకుముందు నరపక్షకులని మా తమ్ముళ్ళు లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయిండు. చాలే, ఫ్రై కూడా ఎక్కువనే చేయి, మళ్ళీ ఫ్రై సరిపోదు. ముందుగా ఏం చేయాలి? అన్ని మసాలాలు కలుపుకోవాలి. సో ఫస్ట్ కడిగిన చికెన్ ఈ ప్యాన్లో వేసిండి. ఈ ప్యాన్లోనే మసాలాలన్నీ కలుపుతాడు. ఇప్పుడు మసాలాల కోసం కావాల్సిన పదార్థాలు మనకు అన్ని మిక్స్డ్ ఉంటాయి కదా, మంచిగా. మా ఆవిడ ఐడియా బాగుంది కదా. మీరు వేసుకోవాలి, ఒక పెద్ద డబ్బా అనుకున్నా, డబ్బాలు వేసుకోవాలి.
అవును, అన్ని కలిపి సపరేట్ సపరేట్ వేసే బదులు అన్ని ఒకే దాంట్లో అయితే అయిపోద్దని క్లోజ్ చేసిన అందులో వేసినాం. సో ఫస్ట్ ఏం వేసిండు, ఒక 4-5 లవంగాలు, ఒక 4-5 యాలకులు, స్మాల్ చెక్క, ఒక దాల్చిన చెక్క. ఇవన్నీ మళ్ళీ రిపీట్ గా వాటర్ లో అది రైస్ లో వేసుకుంటాం. బట్ ఓకే, ఇంకా ఫ్లేవర్ కొంచెం యాడ్ అవుతుంది. సో ఇక్కడ వేసినవన్నీ మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేస్తాడు. బగారాకు, ఇదేమో పువ్వు ఇదేం పువ్వు సగమే వేసిన, ఇప్పుడు రైస్లో వేస్తాం ఎక్కువ. ఓకే, ఇదో పువ్వు. సో ఇది ఎందుకు క్లోజ్ చేయలేదంటే దీన్ని మళ్ళీ రైస్లో వాడతాం మనం, సో అందుకే ఇట్లా ఓపెన్ చేసి పెట్టిండు. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, మనకు ఎంత మసాలా కావాలంటే అంత వేసేసుకొని, ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వద్దు, ఎక్కువైతే ఉల్లిగడ్డలు వాడదు. సో మరీ ఎక్కువ వేయద్దు, మరీ తక్కువ వేయద్దు. ఒక 1.5 ఆనియన్. ఓకే, 1.5 ఆనియన్, కొంచెం మింట్, పుదీనా ఆకులు, వీలైన తక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఇవి కొరియాండర్, రైస్ టైంలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం. సో ఇప్పుడు మన చికెన్ బిర్యానీ ప్రాసెస్ మధ్యలో ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే మా ఆయన బయటికి వెళ్ళి చికెన్ తెచ్చిండు, అన్ని తెచ్చిండు కానీ పెరుగు తెలియదు. గంటలు ఎట్లా అంటే నువ్వు వేసే రేటుకు 1 గంట బిర్యానీ, 2 గంటలు 3 గంటల బిర్యానీ అయితే అన్ని నువ్వు తీసుకురావాలి బయటికి వెళ్ళినప్పుడు. ఒక షెఫ్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే అన్ని ఉన్నాయో లేదో చూసుకోవాలి ఫస్ట్. మళ్ళీ షాప్ కి బాధాకరంగా బయలుదేరుతున్న హరీష్ మసీద్. ఏమన్నా తినడానికి తీసుకురా, స్వీట్స్ తీసుకురా. హర్ష ఇంకా రాలేదు, ఎక్కడున్నాడో చూద్దాం. ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదు. మా కిందనే అక్కడ ఒక షాప్ ఉంటుంది కానీ అక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్తే రేట్ తక్కువతో ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వెదర్ మంచిగా ఉంది. మా ఇంటి పక్కన వర్క్ జరుగుతుంది, నెల రోజుల నుండి. ఎవరిదో అసలు పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తారు, డ్రిల్లింగ్ సౌండ్ మొత్తం అంతా. వచ్చిందా? ఇది దొక్కితే కింద డోర్ ఓపెన్ అవుతుంది. వచ్చిండు పెరుగు తీసుకొని. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఈ డోర్ క్లోజ్ చేద్దాం ఇక మనం. సో మనం ప్రాసెస్ ఎక్కడ ఆపేసినాం, చికెన్ వేసి దాంట్లో లవంగాలు, చికెన్ యాలకులు, దాల్చిన చెక్క, చికెన్, కొరియాండర్, ఇంత మింట్, ఉల్లిగడ్డలు వేసి పక్కన కొంచెం దిష్టి వేసేసి ఎట్లుంటుంది రెడీగా ఉండదు. నెక్స్ట్ కొంచెం కారం పొడి, కొంచెం కాదు ఎవరికి ఎంత కావాలో అంత. మేము బాగానే కారం తింటాం కాబట్టి బాగానే వేసుకుంటాం బిర్యానీలోకి. చాలు. సో నెక్స్ట్ పెరుగు. స్పూన్ అల్లం పెట్టిన మజ్జిగ వేసుకుంటా. చేతులు కడుక్కొని ఇప్పుడు దాన్ని చేతితో అలా అలా కలిపి స్లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువనే వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో. డబుల్ మసాలా అంటారుగా, అట్లా వస్తుంది. ఆయన ఏం చెప్తుండంటే ఇది కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఫ్లేవర్ వస్తుంది. డబుల్ మసాలా అంటారు కదా, బాగా మంచిగా సరిపోయింది, అల్లం ఎక్కువ వేసుకోండి అని చెప్తుండు. ఆయన లోపల మాట్లాడుకుంటాడు. వీడియోలలో కూడా అన్న వాయిస్ వినబడతలేదు అని కమెంట్లలో పెడుతురు. అయినా నువ్వు మెల్లగా నువ్వు మాట్లాడుకుంటావు. నాకు మైక్ పెట్టే ఇక్కడ మైక్ పెట్టినట్టు ఇక్కడ పెడతారా? నీకోసం మైక్ ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టాలి. ఇక సలాడ్ వేసుకోవాలి. సాల్ట్, టాటా ఉప్పు, మన దేశపు ఉప్పు అది. 2 వేసుకుంటాం, మిగతా రైస్లో 1 వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో వేసేవన్నీ మళ్ళీ రైస్ లో వేస్తాడు అనమాట. సో అందుకే ఇందులో మరీ ఎక్కువ వేయట్లేదు కదా. కరెక్ట్. బాంబే చికెన్ మసాలా, బాంబే అది బిర్యానీ మసాలా. సో ఇది బిర్యానీ మసాలా అడ్డదిడ్డంగా ఓపెన్ చేసిండు, రివర్స్ ఓపెన్ చేసిండు. మనం ఫస్ట్ ఒక గరం మసాలా ఉంటుంది కదా కూడా, ఇది సితారా ఫుడ్స్ వాళ్ళు పంపిన గరం మసాలా. గరం మసాలా వేసేసుకొని
కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా. మీ ఇంట్లో అమ్మో మసాలా చాలా వేసినావు కదా, పిచ్చి కారం ఉంటుంది కావచ్చు. కరెక్ట్ వస్తుంది. సో ఇది బిర్యానీ మసాలా అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మనం ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడే, మిగతా లాస్ట్లో ఫినిషింగ్లో వేసుకుందాం. బట్ ఈ ముక్కలకి కొంచెం బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే ఇప్పుడు లైట్గా వెరీ లైట్గా వేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం కదా. సో బేసికల్గా ఏంటంటే ఆయన మాట్లాడుకుంటుండు. ఆయన ఇంతసేపు చెప్పింది ఏంటిదంటే ఆ బిర్యానీ మసాలా ఉంది కదా, అది ఇక్కడ చికెన్లో కొంచెం లైట్గా వేస్తాం ముక్కకు పట్టడానికి, తర్వాత బిర్యానీ మొత్తం అయిపోయాక వేస్తారట, అది తర్వాత చూపిస్తాడు. ఇంతసేపు లోపల గునుక్కుంటుంది అదే. లైట్గా మనం ఏం చేస్తామంటే గట్టిగా మాట్లాడి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గట్టిగా మాట్లాడమంటే అసలే మాట్లాడతలేడు. చెప్పు. ఆయిల్. ఓకే, బిఫోర్ యూ మిక్స్ ఎవ్రీథింగ్ ఇందులో ఏమేమి వేసావో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. చికెన్ ఫ్రెష్ కడుక్కొని వేసుకోవాలి. ఓకే, ఆనియన్ ఒక 1.5, తర్వాత అల్లం వేసిన, పెరుగు వేసిన, కారం వేసిన, మన ఇంట్లో ఉన్న మసాలాలు ఉంటాయి వేసిన, గరం మసాలా ఒకటి, చికెన్ మసాలా అదొకటి వేసిన, తర్వాత బిర్యానీ బిర్యానీ పౌడర్ ఇది లాస్ట్లో వేసుకోవాలి యాక్చువల్గా, బట్ కొంచెం లైట్గా ఆ ముక్కలు పట్టుకోవడానికి ఇప్పుడు వేసుకున్నా. తర్వాత ఆయిల్ పోసిన, ఇవేంటివి మింట్ కొరియాండర్ కూడా వేసిన, వేసేసి ఇక రెడీ టు మిక్స్ అన్నమాట, మనం యుద్ధానికి సిద్ధం. సో అదండి, మొత్తం అవన్నీ వేసి ఇప్పుడు కలుపుతున్నాడు. ఇది బేస్ ప్రాసెస్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే అన్ని మళ్ళీ రిపీట్ చేయించిన హర్షతోటి. సో అది మనం ఈ మొత్తం ఇది బాగా కలుపుకొని తర్వాత ప్రాసెస్ ఏంటనేది అందరూ రైస్ పెట్టుకుంటారు, కానీ హర్ష ఇప్పుడు నానబెట్టలేదు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఎందుకంటే ఇది క్విక్కెస్ట్ వే ఆఫ్ మేకింగ్ బిర్యానీ కదా. సో ఆయన స్టైల్లో చూపిస్తున్నాము, కానీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మేము ఇది మా ఇంటికి వచ్చిన వాళ్ళలో చాలా మంది చేసి పెట్టినాము, అందరికీ సూపర్గా నచ్చింది. మీరు ట్రై చేయండి. బిర్యానీ అంటే 4-5 గంటలు కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. మేబీ అట్లా చేస్తే ఇంకెట్లా వస్తామో ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు మేము ఇట్లనే చేసుకుంటాం కదా హర్ష. వేసుకుంటే నాకు టైం టేకింగ్ ప్రాసెస్ చిరాకు వస్తుంది. అవును, ఏమన్నా టైం టేకింగ్ ప్రాసెస్ పూరీలు అట్లాంటివి ఏమైనా చేస్తా అంటే కూడా వద్దంటాడు, ఎందుకంటే అది చాలాసేపు టైం పడుతుంది. అన్ని క్విక్ గా ఇట్లా అన్నం పెట్టుకోవాలి, కూర వండుకోవాలి, తినాలి, ఆ టైప్ అనమాట. అండ్ మన ఇట్లు శ్రావణి స్టోరీస్ ఆ కొత్త ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ చేసినాం ఇప్పటివరకు, బావబలి పార్ట్ 1 అండ్ బావబలి పార్ట్ 2 అనేది. ఆ 2 వీడియోస్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. కాకపోతే మన ఈ ఛానల్లో 3 lakh+ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ అక్కడ మనకి ఇంకా 6,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మోస్ట్లీ మీరు అందరు ఇంకా కొత్త ఛానల్ ఉందని నోటీస్ చేయలేదు కావచ్చు. సో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో వీడియోస్ చాలా చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. మీరు ఏ కంటెంట్ అయితే మా నుండి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఆ కంటెంట్ కొత్త ఛానల్లో చూస్తారు. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి ఇట్లు శ్రావణి స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ 2 వీడియోస్ చూడండి. అండ్ ఎవ్రీ 2 weeksకి మేము ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. అండ్ యు ఆర్ గోయింగ్ టు లవ్ దోస్ వీడియోస్ ఫర్ షూర్. ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ నచ్చుతాయి. మీ డేని ఖచ్చితంగా ఆ వీడియో చూసినప్పుడు మీ ఫేస్లో స్మైల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అంత బాగుంటాయి వీడియోస్. ఇప్పటికీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఇంకేదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. దాని కింద మంచి మంచి కమెంట్లు పెట్టారు ఇప్పటివరకు. ఒకరేమో అప్డేటెడ్ అమృతం సిరీస్ లాగా ఉంది అని చెప్పేసి పెట్టిరు, అదైతే నాకు ఇంకా అసలు హార్ట్ టచింగ్ కమెంట్. ఎందుకంటే అమృతం అనేది దాన్ని ఎవరు బీట్ చేయలేరు. అమృతం సిరీస్ అనేది మన ఫర్ ఎవర్ ఫేవరెట్ కదా మన 90s కిడ్స్కి. అట్లాంటి ఒక మంచి కాంప్లిమెంట్ అప్డేటెడ్ అమృతం సిరీస్ లాగా ఉందనగానే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టిరనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చూసి కమెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి ఇట్లు శ్రావణి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ 2 వీడియోస్ కూడా చూసేయండి. మళ్ళీ ఇంకో 2 weeksలో మళ్ళీ ఒక వీడియో వస్తుంది. అండ్ అది ఎవ్రీ సండే అప్లోడ్ చేస్తాం మేము. సో ఎవ్రీ సండే మోస్ట్లీ మార్నింగే అప్లోడ్ చేస్తాము 11 o'clockకి. బట్ ఈ సండే అది లేట్ అయింది, మనకు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఈవినింగ్ అయిందనమాట. కాకపోతే మోస్ట్లీ సండే మార్నింగ్ 11 o'clockకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. నాకేందుకు చెప్తున్నావు, నన్ను ఇట్లా అంటున్నావు, నువ్వు చెప్తావేమో అని చెప్తున్నా. హర్ష అందులో చాలా బాగా యాక్ట్ చేసిండు, అది ఒకసారి చూసి. సో బాగున్నాయి అవి సిరీస్లు, చాలా బాగున్నాయి. మేమే ఇప్పటికి 4-5 సార్లు చూసినాం పెట్టుకొని, చాలా బాగుంది. వెళ్ళి చూడండి మీరు ఇంకా చూసి ఉండకపోతే. ఓకే, బిర్యానీలోకి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తే ఎక్కడి వరకు వచ్చినాం మనం? కలపడం అయిపోయింది. సో ఇట్లా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత జనరల్గా మనం వెయిట్ చేయాలంటే అవసరం లేదు. కొంతమంది ఇది మ్యారినేట్ చేసి ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో
ఒక 4-5 గంటలు మ్యారినేట్ చేసి పెడతారు. బట్ హర్ష అట్లా చేయడు. అతను పెట్టే ప్రాసెస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 10 minutes అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెడతాడు. మీన్ వైల్ ఏం చేస్తాడంటే పని పాటలు అయిన ఉంటారు పక్కన నిలబడి అట్లా మీద ఇట్లా చిరాకు ముఖం ఇట్లా పెట్టి ఇట్లా మాడపు ముఖం పెట్టి తినడానికి ఉంటారు అని కోపడుతూ ఉంటాడు. మధ్యలో మధ్యలో కొన్ని వాటర్ తాగాలి, ఎందుకంటే వంట చేసే వాళ్ళు బాగా డీహైడ్రేట్ అవుతారు, వెయిట్లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. 1.5 రైస్ పోతేనే టూ మెంబర్స్కి టూ మచ్ రైస్ అవుతుంది బిర్యానీ చేసుకున్నప్పుడు. ఎందుకంటే మేబీ ఆ పెరుగు, ఆ మసాలా, హై మసాలా అవన్నీ కలిపి మరి ఎక్కువ అవుతుంది ఏమో తెలియదు. కానీ 1.5 గ్లాస్ పోసినప్పుడు టూ మచ్ అవుతుంది, ఇంకా మిగిలిపోతుంది మనకు జనరల్ రైస్. ఇద్దరికి 1.5 గ్లాసే ఎక్కువ అవుతుంది అంటున్నా. అలా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని పోస్తున్నావు? 1.5 పోస్తా. ఇంకొంచెం పోద్దాం, మిగిలితే తింటాం. మిగిలితే తింటా, రేపు కూడా తింటా. 2 glasses ఆఫ్ రైస్ అన్నమాట. 2 glasses ఆఫ్ రైస్ కి 4 ముక్కల చికెన్. ఓకే. ఈ గ్యాప్ లో మాకు కాస్త ఆకలి అవుతుంటే మజ్జిగ చేసుకొని తాగుతున్నాం, ఎండాకాలం కదా, సో కొంచెం దాహం కూడా తీరినట్టు ఉంటది. ఇదేమో హర్ష కోసం ఉప్పు. హర్ష ఉప్పు వేసుకుంటాడు, నేను ఉప్పు వేసుకోను. కాకపోతే నేనేం వేసుకుంటా అంటే పప్పు కాదు, చియా సీడ్స్. చియా సీడ్స్ చాలా మంచిది, ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఒమేగా 3 ఉంటుంది. సో ఇది చాలా మంచిది, మనకి డైజెషన్ కి చాలా హెల్ప్ అవుద్ది అండ్ చాలా అన్ని విధంగా ఇది ఒక సూపర్ ఫుడ్ అంటారనమాట దీన్ని, చియా సీడ్స్ ని. అవే చియా సీడ్స్ అంట. ఇవే చియా సీడ్స్ అంటే ఏమంటారు తెలుగులో? వాటిని తెలుగులో ఏమంటారు తెలియదు నాకు. బిర్యానీ అయ్యే గ్యాప్ లో నన్ను బయట 2 ఫోటోలు తీయాలి. అబ్బా అబ్బాలే బొబ్బలే. మీరు కూడా మజ్జిగ తాగండి, వాటర్ తాగండి, మంచిగా డీహైడ్రేట్ చేసుకోండి, సమ్మర్ కదా. ఏదో తేడాగా ఉందేంటి? డీహైడ్రేట్ చేసుకోండా చంపుతాయింది మనుషులను సావని. డీహైడ్రేట్ చేసుకోకండి, హైడ్రేట్ అవ్వండి, వాటర్ తాగండి. మసాలాను కలిపిన తర్వాత కొన్నిసార్లు కొద్దిగా అనిపిస్తాయి అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం జనరల్గా అయితే రైస్ హాఫ్ కుక్ అయిన తర్వాత నేను దీని పైన వేసి చేసేస్తాను. నేను చేస్తాను జనరల్గా అట్లా. కాకపోతే మనకు ఫీల్ వస్తుంది చికెన్ ఉడుకుద్దు లేదు ఆ భయం అనేది ఉంటుంది కదా. సో దానికోసం ఏం చేస్తా అంటే ఇప్పుడు అవన్నీ కలిపి ఉంటే చూసిన దాన్ని ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేది. ఈలోపు అది హాఫ్ కుక్ అవుతుంది, అది హాఫ్ కుక్, ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత రైస్ అందులో కలిపేసినా కూడా ఓకే, నైస్ ఐడియా. కొంతమందికి ఆ సెన్సేషన్ ఉంటుంది అంత తక్కువ గ్యాప్లో చికెన్ కుక్ అయిందా లేదా అని. సో దానికోసం ఏం చేస్తాడంటే మ్యారినేట్ చేసిన గిన్నె కొంచెం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా దాన్ని ఆన్ చేసి పెట్టిండు, అంటే అది కుక్ అవుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో, అట్లా అది కుక్ అవుతూ ఉంటుంది. ప్రతి దాని క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నాను అనుకో మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అందులో వేసిన ప్రతిదీ వేసేస్తా, క్లౌజ్, చెక్క. సో ఇవి 2 బగారాకులు, ఈ బగారాకులు, ఈ కార్డమన్ వేసేసి ఇవి బాగుంటాయి. ఈ పువ్వు చాలా బాగుంటుంది. రైస్లో పువ్వు ఎక్కువ వేస్తుండే, చికెన్లో కాస్త తక్కువ వేసి. సో ఇవి యాక్చువల్ ఫ్లేవర్ ఇస్తుంది, ఈ పువ్వు కానీ ఇవి కానీ ఇవి మసాలాలు మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో అది నాకు కావాల్సిన రైస్లో వేసేసుకున్నాం. సో ఇంకా దాంతో పని లేదు కాబట్టి దాన్ని క్లోజ్ చేసేస్తాం నీట్గా. ప్లీజ్ టైడ్ అప్ ద థింగ్స్. వేరే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి బర్డెన్ కాకుండా వంట చేసినప్పుడు మోసం కిచెన్ అంతా పెంట చేస్తే తర్వాత పని చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాని బదులు చేస్తూనే ప్యారల్గా క్లీన్ చేసుకుంటే. అక్కడ రెండు స్పూన్ల సాల్ట్ వేసినాక ఇక్కడ ఒక లైట్గా 1 స్పూన్ ఇస్ ఎనఫ్. 1 స్పూన్ సాల్ట్ రైస్లో పడేసుకుంటే రైస్ కూడా పట్టేస్తుంటుంది. తర్వాత ఆయిల్ ఉంది కదా, డెఫినెట్గా ఆయిల్ మాత్రం వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం రైస్ పుల్లలు ఇట్లా విడివిడిగా రావడానికి. సో ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. చాలే. ఆయిల్ అనేసరికి ఎక్కడ లేకుండా వస్తుంది. వండితే మాత్రం దున్నా పోతలే కదంటాం. కొరియండర్, ఈ మింట్,
పుదీనా, కొత్తిమీర. సో ఇది వేసేసుకున్నాం కదా. సో ఎస్, రైస్ కూడా ఆన్ చేసేసినాం. ఈ రైస్ అయ్యే గ్యాప్ లో చికెన్ కూడా లైట్ గా కుక్ అవుతూ ఉంటది. దట్స్ ఇట్. నెక్స్ట్ చికెన్ కర్రీ. ఇంకో గిన్నె పెట్టు. చికెన్ కర్రీ జనరల్గా అయితే అన్నీ ఒకటేసారి బిర్యానీ పక్కన అన్ని కరెక్ట్ ఫాస్ట్గా అంటే సైమల్టేనియస్గా చేసేస్తా. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి చేసినా ఒకటి చేస్తాం. జనరల్గా అయితే ఇటు బిర్యానీ పెట్టగానే అటు సైడ్ కర్రీ పెట్టేసి కుక్ చేస్తూ ఉంటాడు అనమాట. అయినా మేము బజ్జీలు వేసుకున్నాం, ఆ ఆయిల్కి వస్తే మిగిలింది అది వేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ గిన్నె పెట్టగానే సరిపోదు, ఇక్కడ స్టవ్ కూడా ఆన్ చేసుకోవాలి. తేజస్వి లోగ్ హై హమారే పాస్. చికెన్ హాఫ్ కుక్ అవుతుంది. మ్యారినేట్ చేసిన చికెన్ ఎస్ అది హాఫ్ కుక్ అవుతుంది. రైస్ కుక్ అవుతుంది. ఇక్కడ ఫ్రైకి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం. ఫ్రైకి చాలా ఆనియన్స్ కట్ చేసి చికెన్ ఫ్రై ఇట్స్ నాట్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ డ్రై ఫ్రై కూడా చేసుకోవాలి, బట్ డ్రై ఫ్రై కాదు, కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాం. చికెన్ కర్రీ జనరల్గా చికెన్ కర్రీ చేసుకుంటాం మనం. ఓకే ఓకే. సో ఆనియన్స్ తీయగే ప్లీజ్. ఇట్లా పెట్టినప్పుడు చికెన్ ఫుల్ కుక్ కదా హర్ష, మరి రైస్ అయ్యేలోపు చికెనా కాదు, ఎందుకంటే మనం రైస్ మ్యాక్సిమం రైస్ ఒక 10 minutes 8 to 10 minutes రైస్ పొంగడం స్టార్ట్ అవుతుంది. బట్ మేక్ షూర్ సో చూసుకుంటే అయిపోతుంది. చికెన్ ఆల్మోస్ట్ అవుతున్నది. సో ఇట్లా చేసుకుంటే కొంచెం ఆ ఫీల్ రాదు, ఆ సెన్సేషన్ రాదు. అయ్యో ఉడికిందో లేదో భయపడకుండా. సో అక్కడ చికెన్ కర్రీ అవుతుంది. చికెన్ కర్రీ ప్రాసెస్ కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తలేను, ఎందుకంటే మేము ఆల్రెడీ ఓన్లీ చికెన్ కర్రీకే సపరేట్ వీడియో తీసి అప్లోడ్ చేసినాం మన ఛానల్లో. ఇది అది కలిపితే చాలా లెంత్ అయిపోయింది వీడియో, అందుకని అది తీయట్లేదు. నార్మల్ చికెన్ కర్రీ ప్రాసెస్ అనమాట. ఉల్లిగడ్డలు వేసిండు, కానీ గ్రీన్ చికెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం. ఎస్ గ్రీన్ చికెన్ ఒకటి బాగా చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాం. రైస్ కుక్ అయిందా? 60% కుక్ అయిన తర్వాత 60% కుక్ అయింది. సో ఇప్పుడు తీసేస్తాం. ఇప్పుడు తీసి చికెన్లో వేస్తాం కదా, అయిపోయింది. దట్స్ ఇట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈరోజు మనం వీడియో చేస్తూ మాట్లాడుతూ అది చేసాం కాబట్టి అట్లా అయింది, కానీ జనరల్గా అయితే అర్ధ గంటలో 45 minutes చేసి ఆడ పెట్టేస్తాడు చికెన్. సో ఈ లోపు ఇది ఇట్లా కుక్ అవుతుంది. ఇది కూడా కుక్ చేసిన అవసరం లేదు, బట్ చికెన్ ఇంకా ప్రాపర్గా అయ్యో మరీ పచ్చి ఉంది అన్న ఫీల్ కాకుండా దానికోసం ఇది పెట్టినాం. వేసుకున్నా పర్లేదు, మీరు డైరెక్ట్ మ్యారినేట్ చేసిన దాంట్లో రైస్ వేసినా పర్లేదు. చేసినాక ఎంతసేపు పెడతాం? 10-15 నిమిషాలు పెడతామా? మాక్సిమం హై ఫ్లేమ్లో ఒక 10 minutes, లో ఫ్లేమ్లో ఒక 5 minutes. సో ఇప్పుడు అందులో ఉన్న రైస్ అంతా ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు బై డ్రైనింగ్ అవుట్ ద వాటర్. డీహైడ్రేట్ చెప్తున్నా, రైస్ డీహైడ్రేట్ చెప్తున్నా రైస్ని. సో ఇట్లా వాటర్ డ్రైన్ చేసేసి ప్యాట్లలో అది అటు కలుపుతూ అందులో చికెన్ వేసేసి. సో ఇప్పుడు ఇది నెయ్యి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యి అయిపోయింది, సో అందుకే ఇక్కడ కొన్నాము. బాగానే ఉంటుంది ఇది కూడా. మన దగ్గర నెయ్యి వచ్చినది స్మెల్ రాదు కానీ. ఓకే, ఈ చికెన్ మసాలా ఫస్ట్లో చికెన్కి కొంచెం వేసిండు, బిర్యానీ మసాలా. ఇప్పుడు పైన ఎక్కువ వేస్తాడు ఇక. కొరియాండర్, ఇది చికెన్ కర్రీలో తీసుకొని పుదీనా కూడా ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు, బట్ ఐ పర్సనల్ లవ్ ఇట్. సో పుదీనా వేసేసి ఇంకా మూత పెట్టడం అంతే. ఇది జస్ట్ నిజంగానే మ్యాక్సిమం ఒక 30 minutes అయిపోతుంది. సో
సో ఇది ఆల్మోస్ట్ మంచిగా లాక్ అయి ఉంటది ఈ మూత. సో ఇది హై ఫ్లేమ్. ఇక్కడ ఏమంత ఏమంటారు ఆవిరి బయటికి రాదు. ఈ మూత పెట్టేస్తాం మేము. పెట్టేసి ఇక్కడ ఒక్క దగ్గర చిన్న హోల్ ఉంది కదా, దాన్ని కూడా క్లోజ్ చేసేస్తాడు. ఈ సైడ్ నుండి అంత ఏం రాదు, అది ఆవిరి ఏమంత బయటికి రాదు స్టీమ్. దాన్ని నేను ఇలా స్టిక్ ఇట్లా స్టిక్కీ నోట్స్ మా ఆఫీస్ నుండి తీసుకొచ్చినాయని ఇట్లా వేస్ట్ చేస్తా ఉంటాడు అనమాట. పాపం నేను హాఫ్ సారీ వేసుకొని ఉన్నా కానీ నన్ను బోళ్ళు కూడా దోమనిస్తాడు. అచ్చడ పెట్టేసి ఆ బిర్యానీ చికెన్ అయ్యలో బోల్ దోముతుంది. ఎంత అవుతుంది టైం? 15 minutes ఆల్మోస్ట్. ఆఫ్టర్ 50 minutes తర్వాత మేము ఓపెన్ చేయబోతున్నాము. అంటే ఇంకో 2 నిమిషాలు ఓపెన్ చేస్తాము. ఈ లోపు మన ఇట్లు శ్రావణి స్టోరీస్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉండకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు శ్రావణి స్టోరీస్ నాట్ ఇట్లు శ్రావణి. ఇట్లు శ్రావణి కూడా చేసుకోకపోతే చేసుకోండి. బట్ ఇట్లు శ్రావణి స్టోరీస్ కంటెంట్ కి మేము బాగా కష్టపడుతున్నాం. అంటే ఒక్క వీడియో చేయడానికి 2-3 వారాలు పడుతుంది మాకు. దాని ఎడిటింగ్ అని చాలా ప్రతిదీ కేర్ తీసుకొని చేస్తున్నాం అనమాట. సో సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి స్టోరీస్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు బిర్యానీ మూత ఓపెన్ చేద్దాం. సో ఇట్లా అయింది. దీన్ని ఇప్పుడు కలిపితే మంచి ఉంటది. అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా కర్రీ అయిపోయిందా? అయిపోయింది. ఓ మై గాష్, మనం చూడలేదు. మనం అక్కడ కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ ఉన్నాం మనం ఇట్లా శ్రావణి కొత్త ఛానల్ గురించి. ఈ లోపు కర్రీ అయిపోయింది, బిర్యానీ కూడా అయిపోయింది. కాసేపు ఉంటే తినడం కూడా అయిపోతుంది. మేము ఫోటోషూట్ చేసుకొని వచ్చినాక అవి ఎట్లా ఉన్నాయని మీకు చూపిస్తా. Few moments later. ఇగో ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ అండ్ చికెన్ కర్రీ ఈజ్ ఆల్సో రెడీ. హర్ష ఏదో ఒక సినిమా పెడదామని చూస్తుండు. మీరు చికెన్ బిర్యానీ ఇట్లా ట్రై చేసి చెప్పండి ఎట్లుందని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకోసారి గ్రీన్ చికెన్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం. Yes. Welcome back with the green chicken. Bye. Cheers. All set? So yes. Ready to eat. Is proper ఉడికింది. Yes. Easy. బాగుందా? What touch? వాతాచా. మన ఇట్లా శ్రావణి స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ ఛానల్లో నేను ఇందాక చెప్పినట్టు మీకు నచ్చే కంటెంట్ చాలా రాబోతుంది. ఆల్రెడీ అప్లోడ్ చేసిన 2 వీడియోస్ కనుక చూసి ఉండకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కమెంట్స్ అన్నీ నాకు చాలా బూస్టింగ్గా ఉంటాయి, మోటివేటింగ్గా ఉంటాయి. నిజంగా చాలా మోటివేటింగ్గా బూస్టింగ్ ఉంటాయి అనమాట. ప్రతి కమెంట్ మేము చదువుతూ ఉంటాము, ప్రతి కమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఏమన్నా మీరు అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తారు కదా, అవి అంటే మీరు ఓన్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక పాజిటివ్ వేలో మీరు మాకు సజెషన్స్ ఇస్తారు కదా, అది చాలా బాగా నచ్చుద్ది మాకు. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఇట్లు శ్రావణి స్టోరీస్ ఛానల్ యాజ్ వెల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. అయిపోయింది.